శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి ఉదయం 7:27 వరకు, అనంతరం నవమి. విశాఖ నక్షత్రం ఉదయం 8:15 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 2:05 వరకు, అనంతరం వ్యాఘాత యోగం. కౌరవకరణం ఉదయం 7:27 వరకు, అనంతరం తైతుల కరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 11:19 నుండి 1:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:46 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:13 నుండి 12:03 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:39 నుండి 2:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండ ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు మంగళవారం అష్టమి తిథి ఉదయం వరకు ఉన్నది కాబట్టి, ఈ అష్టమి తిథి ఉన్నటువంటి సమయంలో కాలభైరవ ఆరాధన, కాలభైరవ స్తోత్రపారాయణ, కాలభైరవ దర్శనం విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. దాంతోపాటు విశాఖ నక్షత్రం కూడా ఈ మంగళవారం కలిసి రావడం చాలా విశేషం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈనాడు చేసేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. కాలభైరవుడి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకు సమస్త విధాలైనటువంటి భూతబాధతో పాటు శత్రుబాధ కూడా నివృత్తి అవుతుంది. అందులో రుణబాధ ఉన్నటువంటి వాళ్ళు కాలభైరవుడికి ఈ మినుములు, మినపప్పుతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నివేదన, ముఖ్యంగా గారెలు తయారు చేసి నివేదన చేసి ఆ 11 లేదా 21 సంఖ్యలో కాలభైరవుడికి మాలగా సమర్పణ చేస్తారు. ఏ విధంగా అయితే హనుమంతుడికి వడమాల సమర్పణ చేస్తారో, అదేవిధంగా ఈ గారెల మాల కూడా కాలభైరవుడికి వేయటం అనేది మనం సంప్రదాయంలో గమనిస్తూ ఉంటాం. అటువంటి కాలభైరవ ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితం అందుతుంది. ముఖ్యంగా దీర్ఘకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు దాని నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కార్యాలలో అవరోధాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఆ అవరోధాలన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. అటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి మంగళవారం అష్టమి, మంగళవారం విశాఖ నక్షత్రం రోజున కాలభైరవుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన అందరూ చేసి ఆయా దేవతామూర్తుల యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం ఇత్యాది విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు తిథి బహుళ అష్టమి ఉదయం 7:27 వరకు, అనంతరం తిథి బహుళ నవమి, వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్ర విశాఖ ఉదయం 8:15 వరకు, అనంతరం నక్షత్రం అనురాధ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో వక్రస్థితి, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచస్థితి, రవికుజుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, బుధ శుక్ర రాహుల సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా బలపడతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లపై విమర్శ కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆకస్మికంగా ప్రతికూలంగా మారతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా తగ్గుతాయి. సంకోచాలు ప్రబలమవుతాయి, సందేహాలు ప్రబలమవుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ తగ్గుతుంది. ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. నత్తనడక కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు.
వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో శక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కఠిన నిర్ణయాల ద్వారా, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వినోదాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా విదేశీ పరంగా కూడా లాభిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు అనుకూలతను పెంచుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో విద్యార్థులకి అనుకూలత చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక స్థితి సినీ రంగం వారికి బలపడుతుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతను పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా కఠిన సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు, మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యాచరణ కష్టసాధ్యమవుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగం వారికి ఆర్థికంగా ఊరట కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుని స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక చిరాకులు దూరమవుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ ప్రయాణాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ అంతిమ ప్రయోజనాలు ఆశించినంతగా పొందలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రతికూలత ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు క్రమక్రమంగా మెరుగవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అధిక ఒత్తిళ్లు ఆర్థికంగా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అతిశయోక్తితో కూడినటువంటి కార్యాచరణ ప్రారంభించి భంగపాటుకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం అన్ని రంగాల వారికి తప్పనిసరి. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. మహిళలకు తొత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. తొందరపాటు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంభాషణలు ప్రతికూలతను పెంచుతాయి. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి. సినీ రంగం వారికి ప్రాధాన్యత కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక విస్మయాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లేదా దర్శించడం ద్వారా
వివిధ ప్రయోజనాలు ఒకేసారి సాధించగలుగుతారు. మానసిక వ్యాకులతలు తగ్గుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కొనసాగుతాయి. శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమాలు సంకోచంగా ప్రారంభించి పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన కొనసాగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆర్థిక విధి విధానాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు మాత్రం తీసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, పూజించడం, స్మరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. కఠిన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత, ప్రతిష్టంభన తొలగుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. క్రమశిక్షణతో మహిళలు ఆరోగ్య విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దక్కుతాయి. అనుకోనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత విద్యార్థులకు ఉపకరిస్తుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. వ్యవహారాల్లో అనుకూలత వ్యాపార రంగం వారు సాధించలేకపోతారు. ప్రతిష్టంభన విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయాల్లో అనుకూలత తగ్గుతుంది. సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి అనుకూలత క్రమక్రమంగా మాత్రమే లభిస్తుంది. అన్ని రంగాల వారికి కూడా గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా, వినటం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. విఘ్నాలు, జాప్యాలు దూరమై, ప్రమాదాలు దూరమై ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలు పరిష్కరింపబడతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మైత్రితో కూడినటువంటి కార్యాచరణ, భాగస్వాములతో కూడినటువంటి సంభాషణలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తాయి. విద్యార్థులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి కార్యక్రమాలు
సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా శుభ సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ వంటిది లాభిస్తుంది. మంచి నిర్ణయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఇతరులు చేపట్టలేనటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులను, సమస్యలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. పట్టుదల పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రయత్నాలు, నూతన పరిశోధనలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి స్ఫూర్తి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సంతోష సంఘటనల్ని మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలతో కూడినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. దైవభక్తి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశాజనకంగా మరచుకుని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆనందానికి దారితీస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా యోగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు శ్రమని కలిగించినప్పటికీ అంతిమంగా విజయాల్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రారంభమవుతాయి. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యక్రమాలు చేపట్టి మహిళలు మంచి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. మందత్వం తొలగుతుంది. వివేకం పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనాసక్తి పెరుగుతుంది. విముఖత ఏర్పడుతుంది. వివిధ రకాల కార్యక్రమాల్లో విముఖత కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆసక్తిని కనబరచలేకపోతారు. మందత్వం కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతాయి. పోటీతత్వంతో కూడినటువంటి కార్యాచరణ క్రమక్రమంగా కొనసాగించగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు సాఫ్ట్వేర్ రంగం వారికి జటిలమవుతాయి. ఆకస్మిక ఆంక్షల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఉద్యోగస్తులకి ప్రబలమవుతుంది. అనుకూల ప్రభావం మహిళలకు తగ్గుతుంది. శ్రమ అధికంగా అవుతుంది. ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ మానసిక వేదనలు సమాంతరంగా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. మానసిక స్థైర్యం, ధైర్యం పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని, నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. నమస్కారం.
జ్యోతిష శాస్త్రానికి ఉపాంగాలలో ముఖ సాముద్రికం ఒకటి. ముఖ సాముద్రికం పరంగా ముఖం ఆకారాన్ని బట్టి ఏ విధమైనటువంటి ముఖం ఉన్నవాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, ముఖ సాముద్రికంలో ముఖానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ముఖ సాముద్రికాన్ని బట్టి గుండ్రటి ముఖము, కోల ముఖము, చతురస్రాకార ముఖము, దీర్ఘచతురస్రాకార ముఖము, ఇలా రకరకాలైనటువంటి ముఖాలను చెప్పడం జరిగింది. ఒక్కొక్క ముఖం కలిగి ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికంలో చెప్పారు. మొట్టమొదట గుండ్రటి ముఖం కలిగినటువంటి వ్యక్తులను తీసుకుంటే, గుండ్రటి ముఖం కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు జీవితంలో ఉన్నదానితోనే తృప్తి పడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే స్థాయికి మించి ఆలోచనలు చేయకుండా ఉన్నదానిలోనే వాళ్లకు కావలసినటువంటి వసతి సౌకర్యాలన్నీ చక్కగా సమకూర్చుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా గుండ్రటి ముఖం కలిగిన వాళ్ళు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా జీవితంలో సాధ్యమైనంత వరకు వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కుటుంబంలో సభ్యులందరూ పైకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే గుండ్రటి ముఖం కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే గుండ్రటి ముఖం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, అలాగే అధికార హోదాలో ఉండేటటువంటి వ్యక్తులుగా రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉందని జ్యోతిష శాస్త్రపరంగా ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోలముఖం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, శారీరకంగా ఎక్కువ శ్రమ చేయలేకపోయినప్పటికీ కోలముఖం ఉన్నవాళ్ళు మానసికంగా చాలా బలవంతులని చెప్పుకోవాలి. వీళ్ళకి విచక్షణా జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది, పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే చాలా ఎక్కువగా ఆలోచించి అలవోకగా కష్టసాధ్యమైన విషయాలను కూడా అర్థం చేసుకునే శక్తి కోలముఖం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కోలముఖం ఉన్న వాళ్ళకి ఎక్కువ సహనం ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే సహనంతో భరించే శక్తి కోలముఖం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కోలముఖం ఉన్న వాళ్ళందరికీ కూడా ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కోలముఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రచయితలుగా విశేషంగా రాణించగలుగుతారు, చిత్రకారులుగా బాగా రాణించగలుగుతారు, ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారు, గణిత శాస్త్ర నిపుణులుగా కూడా రాణించగలుగుతారు. ఆ తర్వాత చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళకి ముఖం చతురస్రంగా ఉన్నట్లయితే నుదురు విశాలంగా ఉంటుంది, దవడలు కూడా కొద్దిగా చతురస్రాకారంలో ఉంటాయి. ఈ చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. నిర్భయత్వానికి మారు పేరు ఈ చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళని ముఖ సాముద్రికంలో చెప్పారు. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి సలహాలు చెప్పటం మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళకు చెప్పిన సలహాలను తూచా తప్పకుండా వాళ్ళు కూడా ఆచరించి జీవితంలో ముందుకు వెళ్ళే లక్షణం చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలు పట్టుదలకి వీళ్ళు పెట్టింది పేరని చెప్పుకోవాలి, క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకోవాలి. జీవితంలో ఎంతో కష్టపడి అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు. అలాగే దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు మాత్రం జీవితంలో సొంత శక్తితో పైకి ఎదిగి స్థిరాస్తులు సంపాదించుకోవటం, ధనాన్ని సంపాదించుకోవటం చేస్తారు. కొంతమందికి మాత్రం చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళకి వారసత్వపు ఆస్తులు త్వరగా వచ్చే అవకాశం ఉందని కూడా ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. చతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు కానీ దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళు కానీ కష్టపడే ఏ రంగంలోనైనా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరతారని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. ఇలా జ్యోతిష శాస్త్రానికి ఉపాంగాలైనటువంటి ముఖ సాముద్రికంలో గుండ్రటి ముఖము, కోలముఖము, చతురస్రాకార ముఖము, దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వాళ్ళ లక్షణాలను, వాళ్లకు కలిసొచ్చేటటువంటి రంగాలను చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ముహూర్త విభాగం పరంగా అన్నప్రాసన చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, ఏ తిథుల్లో, ఏ వారాల్లో, ఏ నక్షత్రాల్లో జ్యోతిష శాస్త్రపరంగా అన్నప్రాసన నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.